మోక్షమార్గం ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియోలోని ఇప్పుడు రాబోతున్న జూలైలో ఆషాఢ మాసంలోని ఆషాఢగుప్త నవరాత్రులు చేస్తుంటారు. అసలు ఆషాఢగుప్త నవరాత్రులు అంటే ఏంటి, ఆ పూజలు ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, అవి చేసే విధానం ఏంటి, అసలు ఈ ఆషాఢ నవరాత్రులు తాలూకా విశేషాలేంటో ఇప్పుడు నేను వివరంగా చెప్తాను. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వీడియోని చివరి వరకు వినండి. ఆషాఢగుప్త నవరాత్రులు అనేది హిందూ ధర్మంలో లలితా త్రిపుర సుందరి దేవి సైన్యాధిపతి అయిన వారాహిదేవి, దుర్గాదేవి మరియు దశమహావిద్యల అనుగ్రహం కోసం అత్యంత రహస్యంగా నిష్ఠతో ఆచరించే 9 రాత్రుల విశిష్టమైన సాధన కాలం. సాధారణంగా ప్రజలందరికీ తెలిసిన చైత్ర అంటే వసంత, ఆశ్వీయుజ అంటే శరదృతువు నవరాత్రులలా కాకుండా ఇవి అంతర్ముఖ సాధనకు, మంత్ర జపాలకు నిర్దేశించినవి. ఈ నవరాత్రుల గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఆషాఢగుప్త నవరాత్రులు అంటే ఏంటి? హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి. వాటిలో బాహ్యంగా అందరూ జరుపుకునే నవరాత్రులు 2. అవి చైత్రమాసం అలాగే ఆశ్వయుజ మాసంలో. ఇంకా రహస్యంగా సాధన చేసేవి 2. అవి ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను గుప్త నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులు లేదా గాయత్రి నవరాత్రులు అని పిలుస్తాము. గుప్త అంటే రహస్యం అని అర్థం. ఈ సమయంలో చేసే పూజలు, మంత్ర సాధనలు ఇతరులకు తెలియకుండా ఏకాంతంగా చేయడం వల్ల వీటికి ఈ పేరు వచ్చింది. అసలు ఈ గుప్త నవరాత్రులు ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. సాధకులు, అఘోరీలు, తాంత్రికులు విశేషమైన ఆధ్యాత్మిక శక్తులు పొందటానికి ఈ కాలంలో కఠినమైన సాధనలు చేస్తారు. మనిషిలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మరియు భయాలు, అజ్ఞానం వంటి అంతర్గత శత్రువులను సంహరించి ఆత్మశుద్ధిని సాధించటానికి ఈ పూజలు చేస్తారు. గృహస్థులు తమ జీవితంలోని కష్టాలు, శత్రుపీడలు, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలని, సుఖ సంతోషాలతో పాటు సస్యశ్యామలమైన జీవితం లభించటానికి ఈ వ్రతం ఆచరిస్తారు. అసలు ఇది ఎలాంటి అప్పుడు చేయాలి? ఈ నవరాత్రులు ప్రతి ఏటా ఆషాఢమాస శుక్లపక్ష పాడ్యమి తిథి నుండి నవమి తిథి వరకు 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ 2026వ సంవత్సరంలో ఆషాఢగుప్త నవరాత్రులు జూలై 15వ తారీఖున బుధవారం నుండి జూలై 23వ తారీఖున గురువారం వరకు జరుగుతాయి. ఇప్పుడు ఈ పూజ ఎక్కడ చేసుకోవాలో తెలుసుకుందాం. గృహస్థులు ఈ పూజను తమ ఇంట్లోనే పూజా మందిరంలో ఎవరికీ ఆడంబరంగా ప్రదర్శించకుండా నిశ్శబ్దంగా చేసుకోవాలి. సిద్ధులు కోరుకునే సాధకులు కామాఖ్యాదేవి ఆలయం అస్సాంలో, అలాగే దతియా మధ్యప్రదేశ్లో, బగళాముఖి ఆలయం పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి ప్రముఖ శక్తి క్షేత్రాలలో నిర్జన ప్రదేశాలలో ఉండి సాధన చేస్తారు. ఈ పూజలు ఎలా చేయాలి, అదే పూజా విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గృహస్థులు ఇంట్లో సులభంగా సాత్విక మార్గంలో పూజలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. మొదటిసారి ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకొని పవిత్ర స్నానం ముగించాలి. పూజా పీఠంపై ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపై దుర్గాదేవి లేదా వారాహిదేవి ప్రతిమను ప్రతిష్ఠించాలి. ప్రతిమ లేకపోతే చిత్రపటాన్నైనా ప్రతిష్ఠించవచ్చు. అనంతరం శాస్త్రోక్తంగా కలశాన్ని స్థాపించాలి. అమ్మవారికి షోడశోపచార పూజ చేయాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో అఖండ దీపం వెలిగించాలి. ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణ, దుర్గా సప్తసతి పారాయణ లేదా వారాహిదేవి అష్టోత్తర శతనామావళి పఠించాలి. వారాహి మూలమంత్రం లేదా దుర్గా నవర్ణ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించాలి. అమ్మవారికి పండ్లు, పాయసం, పొంగళి లేదా వారాహిదేవికి ఇష్టమైన పెసరపప్పు,
తీయటి దుంపలు, దానిమ్మ పండ్లను సమర్పించవచ్చు. ఈ 9 రోజులు కేవలం పండ్లు, పాలు మాత్రమే తీసుకొని లేదా రోజుకు ఒక్కసారి మాత్రమే సాత్విక ఆహారం తీసుకొని ఉపవాసం ఉండాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. హిందూ పురాణాల ప్రకారం ఈ గుప్త నవరాత్రులలో దుర్గాదేవి 9 రూపాలతో పాటు తంత్రశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన దశమహావిద్యలను అంటే కాళీ, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, చిన్నమస్త, త్రిపుర భైరవి, ధూమావతి, బగళాముఖి, మాతంగి, కమలాదేవి ఇలా ఈ రూపాలలో ఆరాధిస్తారు. పురాణాల ప్రకారం భండాసురుడు అనే రాక్షసుడిని సంహరించే క్రమంలో లలితాదేవికి సేనాధిపతిగా వారాహిదేవి వ్యవహరించింది. వ్యవసాయానికి, భూమికి, సస్యశ్యామలానికి ఈమె అధిదేవత. ఆషాఢమాసంలో ఋతుపవనాలు ప్రారంభమై రైతులు పనులు మొదలుపెట్టే సమయం కాబట్టి భూమాత స్వరూపమైన వారాహిని పూజిస్తే పంటలు బాగా పండుతాయని దేవీ భాగవతం చెబుతోంది. పురాణాల ప్రకారం పూర్వం విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి వంటి గొప్ప ఋషులు ఈ ఆషాఢగుప్త నవరాత్రులలో అత్యంత రహస్యంగా శక్తి సాధన చేసి తమ తపస్సుకు సంబంధించిన అత్యున్నత సిద్ధులను, బ్రహ్మర్షి పదవులను పొందారని గ్రంథాలు పేర్కొంటున్నాయి. దేవీ భాగవతంలో శృంగి ఋషి ప్రస్తావన కూడా ఉంది. ఒకసారి ఒక భక్తురాలు తన భర్త దురలవాట్లను నుండి విముక్తి పొంది తమ కుటుంబం కష్టాల నుండి గట్టెక్కే మార్గం చెప్పమని అడగ్గా శృంగి మహర్షి ఆమెకు ఈ ఆషాఢగుప్త నవరాత్రుల విశిష్టతను తెలిపారు. రహస్యంగా వ్రతం చేయమన్నారు. ఆమె నిష్ఠతో పూజించడం వల్ల ఆమె భర్త మారి ఇల్లు మళ్ళీ సిరి సంపదలతో తులతూగుతుందని పురాణ కథ. బాహ్య ఆడంబరాలు, ప్రదర్శనలు లేకుండా కేవలం మనస్సును భగవంతునిపై లగ్నం చేసి మానసిక పూజ చేయడానికి ఈ 9 రాత్రులు ప్రకృతి పరంగా, జ్యోతిష్య పరంగా ఎంతో అనుకూలమైనవి. ఇదండి ఆషాఢగుప్త నవరాత్రుల విశిష్టత. ఈ వీడియో జాగ్రత్తగా విని ఎవరైనా కొత్తగా పూజ స్టార్ట్ చేయాలనుకున్న వారు ఈ నియమాలను జాగ్రత్తగా విని చక్కగా నియమనిష్టలతోని ఆ దేవత మీద భక్తి శ్రద్ధలతోని మంచిగా పూజ చేసుకోండి. మీకు వారాహిదేవి అష్టోత్తరాలు కావాలంటే ఇంతకు ముందు నేను వీడియోలో పెట్టానండి. ఈ వీడియో కింద ఆ లింక్ పెడతాను. చక్కగా అష్టోత్తరాలు వింటూ చక్కగా పూజ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసి ఈ వీడియోని షేర్ చేసి అలాగే వీడియోకి లైక్ చేయండి. ఓం వారాహి దేవ్యై నమః. జై శ్రీకృష్ణ. నమస్తే.